అవసరం ఉంది. మనం ఎవరిని పైకి తెస్తున్నాము, ఎవరి గురించి మనం అది చేస్తున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, వాళ్ళెవరు ఏంటి, వాళ్ళ యొక్క పూర్వాపరాలు ఏంటి, వాడి మనస్తత్వం ఏంటి అనేటువంటిది కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఈ యొక్క సబ్స్క్రైబర్స్ మీద కూడా ఉంది. సరే వాళ్ళ నిజంగా కూడా అప్రిషియేషన్ ఏంటంటే వాళ్ళు చాలామంది విత్డ్రా చేసుకున్నారు, సబ్స్క్రిప్షన్ విత్డ్రా చేసేసుకొని చాలామంది ఆయన మీదనే మళ్ళీ అదే సబ్స్క్రైబర్స్ ఆయన మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇవాళ చాలా కంప్లైంట్స్ వచ్చాయి అతని మీద. తర్వాత ఇంకొకటి కూడా సజ్జనార్ కూడా వాళ్ళ కమిషనర్ సజ్జనార్ కూడా మొన్న చాలా సీరియస్గా 3 సెక్షన్స్ మీద 256 సంథింగ్ సెక్షన్స్ ఉన్నాయమ్మా, ఆ సెక్షన్స్ మీద అది బుక్ చేస్తాం మేము, అతన్ని ఇంటర్పోల్లో కూడా పెడుతున్నాము, వాళ్ళు ఒకవేళ అవసరమైతే వాడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము అని చెప్పేసి 100% మేము దాని మీద సీరియస్గానే ఉన్నామని చెప్పేసి సజ్జనార్ గారు చెప్పారు. ధన్యవాదాలు సజ్జనార్ గారికి. ఓకే సార్, అలాగే ఇప్పుడు అన్వేష్ క్షమాపణ చెప్తూ మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో థాయిలాండ్లో అమ్మాయిలు సేఫ్గా ఉంటారు కానీ ఇండియాకి వస్తే రేప్ అయిపోతారు అన్నట్టుగా, నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టుగా ఇండియాను కించపరచడం కూడా జరిగింది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అమ్మా నేను మర్డర్ చేసి వచ్చి నేను తప్పైంది తప్పైందంటే వాడు బతుకుతాడా? మాట జారితే, నోరు జారితే, మాట జారితే మళ్ళీ రాదమ్మా. అది విషయం చెప్తున్నాను. వాడు ఏం చెప్పినా ఏం చేసినా దానికి ఫలితం వాడు అనుభవించాల్సిందే. ఇవాళ ఏమంటున్నాడు అదే విషయం ఏంటంటే, అరే దేవీ దేవతల మీద కూడా ఇష్టం వచ్చినట్టు వాడు కంప్లైంట్ ఏది కాంట్రవర్షియల్గా మాట్లాడాడు. అంతేకాకుండా భారతదేశానికి వచ్చిన ఎన్ని రేపులు అయినట్టే వాడికి ఏమైనా తెలుసా? వాడికి తెలుసా అసలు యాక్చువల్గా? అమెరికాలో ఏం జరుగుతుంది, రష్యాలో ఏం జరుగుతుంది, తర్వాత జపాన్లో ఏం జరుగుతుంది, జర్మనీలో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఆ యొక్క ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఎంత, మన దేశంలో ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఎటువంటిది అనేటువంటిది దానికి ఏమైనా అవగాహన ఉందా వాడికి? నేను వాడికి అంటున్నాను, 100% అంటాను నేను. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమాజానికి మనం రెస్పెక్ట్ ఇస్తే ఆ సమాజం మనకు రెస్పెక్ట్ ఇస్తుంది, రిసీవ్ చేసుకుంటాడు. బంతి ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా మళ్ళీ వెనుక వస్తుంది బంతి. అదేవిధంగా వాడు సమాజానికి విలువ ఇవ్వడం లేదు, వాడికి భారత సమాజానికి విలువ ఇవ్వడం లేదు. భారత సమాజం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా స్త్రీలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనేక ఒక్కటమ్మా, ఇవాళ ఒక విషయం చెప్తాను. నేను సమాజంలో ఉన్నాను కానీ నాకు స్వేచ్ఛ ఉంది, నాకు ఆర్టికల్ 21 ప్రకారంగా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగవచ్చు, నా ఇష్టం అంటే బట్టలు ఇడిచి తిడితే ఎవరన్నా సభ్య సమాజం ఊరుకుంటుందా? ఇవాళ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా సినిమా యాక్టర్సే, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అమ్మ అని దండం పెడతాం. విషయం చెప్తున్నాను. మంచిగా మాట్లాడితే, మంచిగా ఉంటే, ఆమె యొక్క శుశ్రూషము, వేష భాషలు అవన్నీ బాగుంటే నమస్కారం పెట్టి దండం పెడతారు అందరు కూడా. అంటే మన మాటలోనే, మన భాషలోనే తేడా వస్తుంది. మిమ్మల్ని నేను మిమ్మల్ని చూసే వరకు ఒక భావన, మంచి భావన వస్తుంది. నేను వేరే ఇంకా అర్ధనగ్నంగా ఉన్నటువంటి వాడని ఆశయి అనేటువంటి పదం